రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆదివాసుల ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేసి చట్టబద్ధత కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలని, 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివాసులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జీతం శెట్టి వెంకటేశ్వరరావు, వంతెల రాజేశ్వరి ఆదివాసులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీఓ సూరజ్ గనూరే వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కంగల శ్రీనివాసు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు రంపచోడవరం ఐటీడీఏ వద్ద మరి ముందుగానే పిలిపించినట్టుగాను జీవో నంబర్ 3 గురించి అన్ని ఆదివాసీ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలతో కలిపి మరి ఈరోజు ఐటీడీఏ ముందు భారీ ధర్నా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే మరి గతంలో జీవో నంబర్ 3 అనేది ఉండేది. మరి అది సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల మరి మా ఇప్పుడు ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి. ఆ జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి ఈ ఆదివాసీ ఏరియాలో చదువుకున్న ప్రతి ఆదివాసీ పిల్లలు కూడా 100% మరి ఉద్యోగాలు వచ్చేవి. దాని ప్రకారంగానే మరి ఇప్పుడు 2020 వరకు మా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిఎడ్ అయిన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయబడిందో అప్పటి నుండి మా పిల్లలకి ఒక్కటంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల మొత్తం మా పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్డునెక్కే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వాళ్ళ చేతగాని తనం వల్లనే మరి ఈ రోజు మరి జీవో నంబర్ 3 కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ జీవో నంబర్ 3 గతంలో ఏ ఉద్దేశంతో ఇచ్చింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే అక్కడ ఏజెన్సీ ఏరియాలో భాష ఉంటుంది. ఆ భాష కేవలం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గా మాత్రమే మాట్లాడగలరు. అలాగే 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా వీళ్ళందరినీ అలాగే వదిలేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ జీవోని ప్రవేశపెడితే మరి ఈ 2020లో ఒక నాన్ ట్రైబల్ మరి కోర్టుకు వెళ్ళి ఆ కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ జీవో నంబర్ 3ని రద్దు చేయించడం జరిగింది. కాబట్టి రద్దు చేయించడం వల్ల ఈ రోజు ఈ రంపచోడవరం నడి రోడ్డున మరి ఇంతటి పోరాటం చేయడానికి కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం,